మృత్యు వచ్చినా కూడా మనం ధైర్యంగానే ఉంటాం, సంతోషంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎప్పుడైనా వెళ్ళిపోవలసిందే. ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనిషికి నేర్పవలసింది రెండే, మూడోదేం లేదు ఇక్కడ. రెండు నేర్పితే చాలు. ఒకటి బతికినంతకాలం ధైర్యంగా బతకడం, రెండోది వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవడం. ఈ రెండు నేర్చుకుంటే చాలు, ఇంకేం అక్క. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి. ఊరికే పీనాశాడిలాగా ఊరికి ఏడుపు కొట్టు మొహం వేసుకుని ప్రతిదానికి భయపడుతూ ఉండద్దు. ముందు నేర్చుకోవలసింది ధైర్యంగా బతకడం. బతుకంతా ధైర్యంగా బతికితే చాలు. వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలంటే ఏమిటి? ఇంకే కోరిక మనస్సులో మిగలద్దు. అన్నీ తీరే కానీ ఈ ఒక్క కోరిక తీరలేదు అనేదో ఒకటి మనస్సులో ఉండిపోయింది అనుకో ఇక్కడ. ఆ కోరిక కోసం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. ఇదో పెద్ద కర్మ ఇది. ద్వారసలింగాల్లో 11 చూసాం, ఒక్కటి మిగిలిపోయింది. ఇప్పుడు 11 చూసి ఏం చేసావు నువ్వు ఇక్కడ? 11 చూసినా మన బుద్ధి. అత్తగారి కోళ్ళంటే పడదు, కోళ్ళకి అత్తగారంటే పడదు. ఇప్పుడు తల్లి కూతుళ్ళకు కూడా పడట్లేదు. కలియుగం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. తల్లి కూతుళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళకి పడట్లేదు.